So hi students, AP Inter second year physics 2023-24 batch మార్చిలో జరగబోయేటువంటి 2024 సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో చాప్టర్ వైజ్ గెస్ క్వశ్చన్స్ మనము ఏమేమి చదవాలి అనేటువంటిది చూద్దాం. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. First one, define focal length of a concave mirror. Prove that radius of curvature of concave mirror is double its focal length. That is R is equals to 2f అనే డెరైవ్ చేసేది మనం ఈ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. దీని సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు, రే ఆప్టిక్స్ ప్లేలిస్ట్లో. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్. సో అలాగే డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ అ నీట్ డయాగ్రామ్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఇవి ఫోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ 2 అని చెప్పొచ్చు. ఫస్ట్ 2 చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత థర్డ్ 1 ఎక్కువ అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్లో కూడా మనకు 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. సో మనకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి వేవ్ ఆప్టిక్స్లో అంటే, డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద intensity at a point where the interference of light occurs, arrive at the conditions for maximum and zero intensity. very important. ఇది కూడా మనం ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, డెరివేషన్ మీరు వేవ్ ఆప్టిక్స్లో చూడొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్. అలాగే ఇది కూడా ఉంది, ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఉంటుంది. How do you determine resolving power of I? Does the principle of conservation of energy hold interference and diffraction? very important వచ్చేసి ఫస్ట్ 2 అని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండిట్లోనే ఎక్కువ వస్తూ ఉంటుంది ఎగ్జామ్కు. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కూడా 4 మార్క్స్ వస్తుంది. సో ఏంటి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో? స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. So derive the equation for the couple acting on electric dipole in uniform electric field. State Gauss law in electricity and explain its importance. Derive the expression for intensity of electric field at a point in the axial line of electric dipole. Derive the intensity of electric field at a point. Derive the expression for the intensity of electric field due to point charge. ఇవి చాప్టర్లో 5 1 నుంచి 4 వరకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ కూడా మనకు 4 మార్క్స్ వస్తుంది. డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఎక్స్ప్లెయిన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్. సిరీస్ నేర్చుకోవాలి, ప్యారలల్ నేర్చుకోవాలి, రెండిట్లో ఏదైనా ఒకటి రావచ్చు. సో డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్. సో ఇవి ఈ రెండిట్లోనే అంటే మళ్ళీ సెకండ్ దాంట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఈ సెకండ్ దాంట్లో 2 ఉన్నాయి, సిరీస్ ప్యారలల్. వీటిలోనే ఎక్కువ వస్తూ ఉంటుంది ఎగ్జామ్కు, మోస్ట్ ఇంపార్టెంట్, బాగా ప్రిపేర్ కండి. నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో మనకు 4 మార్క్స్ వస్తుంది. మళ్ళీ 2 మార్క్స్ టాపిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయో-సవర్ట్స్ లా. Derive the expression for the magnetic dipole moment of revolving electron. What are the basic components of cyclotron? Mention its uses. ఈ మూడిట్లలో ఒకటి ఖచ్చితంగా ఈసారి గెస్ చేస్తున్నాం, మూడిట్లలో ఒకటి వస్తుంది, బాగా ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 2 ఉన్నాయి, రెండిట్లలో ఒకటి గ్యారంటీ. డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజ్. Obtain expression for the EMF induced across a conductor which is moved in uniform magnetic field. Most important, 2 బాగా ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఆటమ్స్ చాప్టర్ కూడా వెయిటేజ్ 4 మార్క్స్ వస్తుంది. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్డ్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? మోస్ట్ ఇంపార్టెంట్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అనేది చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్. అలాగే స్టేట్ ద బేసిక్ పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ అటామిక్ స్పెక్ట్రా. డిస్క్రైబ్ రూథర్ఫర్డ్ అటామ్ మోడల్. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ దిస్ మోడల్? నెక్స్ట్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ అండ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ in an orbit of hydrogen atom according to Bohr's atomic model. How does potential energy change with increasing n? N is the principal quantum number, shell number. So 1 to 4 చాలా ఇంపార్టెంట్, బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్లో కూడా మనకు 4 మార్క్స్ వస్తుంది.
Describe how a semiconductor diode is used as a half wave rectifier. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ బాగా నేర్చుకోవాలి, అలాగే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ కూడా బాగా నేర్చుకోవాలి. వాట్ ఈజ్ రెక్టిఫికేషన్? ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఈ రెండు నేర్చుకుంటే మనకు, అంటే హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ రెండు నేర్చుకుంటే మనకి ఈ క్వశ్చన్ కవర్ అవుతుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ ఓన్గా రాసేయచ్చు ఈ రెండింటి నేర్చుకుంటే. నెక్స్ట్ డిఫైన్ నాండ్ గేట్, నార్ గేట్స్, గివ్ దైర్ ట్రూత్ టేబుల్స్. ఈ చాప్టర్లో ఈ 4 క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. మిస్ కావు, ఆల్రెడీగా మీకు చాయిస్ ఉంటాయి 2 క్వశ్చన్స్. సో వీటిలో ఏవైనా చాయిస్ తీసేసి చాప్టర్స్ తీసేసి మిగతాటి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సో మీకు 24 మార్క్స్ ఈ సెక్షన్లో ఖచ్చితంగా వచ్చి పడతాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం 2 మార్క్స్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అలాగే 8 మార్క్స్ కూడా ఏంటి గెస్ క్వశ్చన్స్, అలాగే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్స్ ఆల్. దిస్ ఈజ్